హలో గాయ్స్, ఎలా ఉన్నారు? మీ అందరికీ ఇండస్ట్రియల్ హిట్స్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. ఒక సినిమా కలెక్ట్ చేసిన కలెక్షన్స్‌ను ఫ్యూచర్‌లో ఇంకేదైనా సినిమా కలెక్ట్ చేసి క్రాస్ చేస్తే దాన్ని ఇండస్ట్రియల్ హిట్స్ అంటాం. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఇదే జరుగుతుంది. బట్ ఒకప్పుడు సినిమా కలెక్షన్స్‌తో పాటు ఆ సినిమా ఏ ఏ సెంటర్స్‌తో ఎన్ని రోజులు ఆడింది అనేది కూడా కన్సిడర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ లేవనుకోండి, ఒక సినిమా 1 మంత్ థియేటర్‌లో ఆడడమే గొప్ప. ఇప్పుడు ఇంత సడెన్‌గా ఇండస్ట్రియల్ హిట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు వీడియో చూస్తున్న మీ అందరిలో నాకు తెలిసి చాలామందికి మూవీ లవర్సే ఉండి ఉంటారు. మీ అందరికీ మన టాలీవుడ్‌లో ఉన్న ఇండస్ట్రియల్ హిట్స్ ఏంటి? మీ ఫేవరెట్ హీరోలకి ఎన్ని ఇండస్ట్రియల్ హిట్స్ ఉన్నాయి? అసలు ఉన్నాయా? లేవా? అసలు ఇండస్ట్రియల్ హిట్ గురించి ప్రాపర్‌గా కాకపోయినా ఐడియా అయితే ఉండే ఉంటుంది. అయితే ఇప్పుడు మన టాలీవుడ్‌లో ఎక్కువ ఇండస్ట్రియల్ కొట్టిన హీరో ఎవరు? అసలు మన స్టార్ హీరోలకి ఎవరెవరికి ఎన్ని ఇండస్ట్రియల్ హిట్స్ ఉన్నాయి? ఏ హీరో ఎంత ఫాస్ట్‌గా అంటే ఎన్నో సినిమాతో తన ఇండస్ట్రియల్ హిట్ కొట్టారు? ఈ డౌట్స్ అన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోతాయి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ముందుగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు. చిచ్చి 1995లో రిలీజ్ అయిన పెదరాయుడు సినిమాతో ఇండస్ట్రియల్ హిట్ కొట్టారు. ఇది మోహన్ బాబు గారి 176వ మూవీ. తర్వాత మన సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈయన తన 100వ సినిమాతో అల్లూరి సీతారామరాజుతో 1974లో ఇండస్ట్రియల్ హిట్ కొట్టారు. తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లో మొత్తం 7 ఇండస్ట్రియల్ హిట్ కొట్టారు. అయితే మొదటి ఇండస్ట్రియల్ సినిమా మాత్రం 'ఖైదీ'. ఈ మూవీ 1983లో రిలీజ్ అయింది. ఇది చిరంజీవి గారి 62వ చిత్రం. నెక్స్ట్ మన నందమూరి నటసింహం బాలయ్య బాబు గారు. బాలయ్య బాబు కెరీర్‌లో మొత్తం ముచ్చటగా 3 ఇండస్ట్రియల్ హిట్స్ ఉన్నాయి. బాలయ్య బాబు మొదటి ఇండస్ట్రియల్ చిత్రం మాత్రం 'ముద్దుల మావయ్య'. ఈ సినిమా 1989లో రిలీజ్ అయింది. ఈ సినిమా బాలయ్య బాబు కెరీర్‌లో 76వ సినిమా. బాబాయ్ తర్వాత అబ్బాయి అన్నట్టు నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. తారకన్న కెరీర్‌లో ఉన్న ఇండస్ట్రీ హిట్ మూవీ 'త్రిబుల్ ఆర్'. ఇదే ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ మూవీ. మూవీ ఆఫ్‌కోర్స్ ఇట్స్ ఎ మల్టీ స్టారర్ అండ్ పాన్ ఇండియన్ ఫిల్మ్ టూ. తారకన్న కెరీర్‌లో 'త్రిబుల్ ఆర్' మూవీ 29వ మూవీ. తారకన్న తర్వాత మన విక్టరీ వెంకటేష్ గారు. వెంకీ మామ కెరీర్‌లో కూడా సేమ్ బాలయ్యలానే మొత్తం ముచ్చటగా 3 ఇండస్ట్రియల్ హిట్స్ ఉన్నాయి. వెంకటేష్ గారికి ఇండస్ట్రీ హిట్ మూవీ 'చంటి'. ఇది 1992లో రిలీజ్ అయింది. అలాగే ఈ సినిమా వెంకీ గారి 22వ మూవీ. తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పీకే గారికి ఇండస్ట్రియల్ హిట్ మూవీ 'అత్తారింటికి దారేది' మూవీ. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. మీకు తెలిసే ఉంటుంది. ఈ సినిమా రిలీజ్‌కి కొన్ని రోజుల ముందే లీక్ అయింది. అయినప్పటికీ ఇండస్ట్రియల్ హిట్ కొట్టారు. ఇది పవన్ కళ్యాణ్ గారి 19వ మూవీ. తర్వాత నెంబర్ 17. నెంబర్ 17 అని ఎందుకంటున్నానంటే, ఈ 17 ఫిల్మ్‌తో ఇద్దరు హీరోలు ఇండస్ట్రియల్ హిట్ కొట్టారు. వాళ్ళెవరో కాదు, వీళ్ళే. అక్కినేని నాగార్జున, ఇంకా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. ముందుగా అక్కినేని నాగార్జున గారు. నాగార్జున గారి ఫిల్మ్ కెరీర్‌లో మొత్తం 2 ఇండస్ట్రియల్ హిట్లున్నాయి. అయితే తన మొదటి ఇండస్ట్రియల్ ఫిల్మ్ మాత్రం 'ఆర్జీ వీస్ శివ'. ఈ సినిమా 1989లో రిలీజ్ అయింది. ఇది చేసిన హడావిడి కూడా మీకు తెలిసే ఉంటుంది. నాగార్జున గారి కెరీర్‌లో ఈ సినిమా 17వ సినిమా. నెక్స్ట్ మన ప్రభాస్ అన్న. ఫస్ట్ ఇండస్ట్రియల్ హిట్ మూవీ 'బాహుబలి ద బిగినింగ్'. డైరెక్టెడ్ బై మీకు తెలుసు కదా, మళ్ళీ లాగ్ ఎందుకు. 'బాహుబలి' మూవీ ప్రభాస్ అన్న కెరీర్‌లో 17వ సినిమా. నెక్స్ట్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఈ జనరేషన్‌లో వచ్చిన హీరోల్లో ఫస్ట్ ఇండస్ట్రియల్ కొట్టింది బాబు మాత్రమే. బాబు బాబు ఇండస్ట్రియల్ హిట్ మూవీ 'పోకిరి' సినిమా 2006లో రిలీజ్ అయింది. ఇది బాబు 17వ సినిమా. తర్వాత కస్తూరి శివారావు. ఈయనెవరు అని అనుకుంటున్నారా? 1949లో ఈయన రిలీజ్ అయిన 'గుణసుందరి' సినిమాతో ఈయన ఇండస్ట్రియల్ హిట్ కొట్టారు. అయితే ఈ సినిమా ఇతని 9వ సినిమా. నెక్స్ట్ నెంబర్ 7 ఏఎన్నార్ గారు. ఈయన ఈయన కెరీర్‌లో మొత్తం ఏఎన్నార్ గారికి 5 ఇండస్ట్రియల్ హిట్లున్నాయి. ఈయన మొదటి ఇండస్ట్రియల్ సినిమా మాత్రం 'బాలరాజు'. ఈ సినిమా 1948లో రిలీజ్ అయింది. ఇది ఏఎన్నార్ గారి 7th ఫిలిం. నెక్స్ట్ సీనియర్ ఎన్టీఆర్ గారు. అన్నగారి కెరీర్‌లో మొత్తం ఆయనకి 4 ఇండస్ట్రియల్ హిట్స్ అయితే ఉన్నాయి. అన్నగారి మొదటి ఇండస్ట్రియల్ హిట్ మూవీ 'పాతాళ భైరవి'. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమా 1951లో రిలీజ్ అయింది. ఇది ఎన్టీఆర్ గారి కెరీర్‌లో 6వ సినిమా. తర్వాత వి. నాగయ్య గారు. ఈయన ఎవరని అనుకుంటున్నారా? ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారి కన్నా ముందు తెలుగులో మెయిన్ లీడ్‌గా ఉన్న స్టార్ హీరో ఇతనే నాగయ్య. నాగయ్య గారి కెరీర్‌లో మొత్తం ఆయనకి 2 ఇండస్ట్రియల్ హిట్లు అయితే ఉన్నాయి. తన మొదటి ఇండస్ట్రియల్ హిట్ మూవీ మాత్రం 'భక్త పోతన'. ఈ సినిమా 1943లో రిలీజ్ అయింది. ఇది నాగయ్య గారి 5వ సినిమా. తర్వాత రామ్ చరణ్ సారీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్ గారి కెరీర్‌లో మొత్తం 2 ఇండస్ట్రియల్ హిట్స్ ఉన్నాయి. రామ్ చరణ్ మొదటి ఇండస్ట్రియల్ హిట్ సినిమా
మగధీర. ఈ సినిమా 2009లో రిలీజ్ అయింది. ఇది ఇది రామ్ చరణ్ గారి ఇండస్ట్రియల్ మూవీ. ఇది రామ్ చరణ్ గారి కెరీర్లో సెకండ్ మూవీ. నెక్స్ట్ లాస్ట్ అండ్ ది బెస్ట్ నెంబర్ 1 అంటే మొదటి సినిమాతోనే ఇండస్ట్రియల్ కొట్టిన హీరోలు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు ఎవరో చూద్దాం. ముందుగా సీనియర్ కాబట్టి సీనియర్స్ నుండి జూనియర్స్ వరకు మొదలు పెడదాం. సో ఫస్ట్ మునిపల్లి సుబ్బయ్య గారు. ఈయన కెరీర్లో ఉన్న ఇండస్ట్రియల్ మూవీ భక్త ప్రహ్లాద. ఈ సినిమా 1932లో రిలీజ్ అయింది. ఇదే మన టాలీవుడ్లో రిలీజ్ అయిన మొదటి సినిమా కాబట్టి ఇది డైరెక్ట్గా ఇండస్ట్రియల్ అయిపోయింది. సెకండ్లో ప్లేస్లో ఉన్న హీరో అంటే ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రియల్ కొట్టిన సెకండ్ హీరో గోవిందరాజుల సుబ్బారావు గారు. ఈయనెవరు అని అనుకుంటున్నారా? సుబ్బారావు గారి కెరీర్లో ఇండస్ట్రియల్ మూవీ మాలపిల్ల. ఈ మూవీ 1938లో రిలీజ్ అయింది. నెక్స్ట్ మన తరుణ్ గారు. తరుణ్ గారి ఇండస్ట్రియల్ మూవీ నువ్వే కావాలి. ఈ మూవీ 2000లో రిలీజ్ అయింది. ఇది తరుణ్ గారి కెరియర్లో హీరోగా ఫస్ట్ మూవీ. అలాగే ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రియల్ కొట్టిన లాస్ట్ హీరో కూడా ఇతనే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ను సబ్స్క్రైబ్. మీ ఇష్టం.